ఎట్లా ఎట్లా అనిపిస్తుంది మరి తెలంగాణ ఇప్పుడు మీ 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 రేవంత్ రెడ్డి గారి పాలన ఎట్లా అనిపిస్తుంది? सबर का फल बहुत मीठा रहता है, ఆ सबर का फल बहुत मीठा रहता है। और 1 साल तक पूरा काम खत्म, दुकान बंद। ఇంకొక చారి ఇంకొకరికి ఛాన్స్ అయ్యాడు ఇయ్యడా? ఎవరు ఇయ్యరు? పొచ్చోడు మహా గచ్చోడు నా తమ్ముడు రేవంత్. మహా గట్టోడు కాదు, లింగానే మింగేస్తుంది కదా ఇక్కడ ఇప్పుడు. లే మీరు అనుకుంటారు. అయితే ఏమని? అమ్మా కోట్ల అప్పు తిమింగలం అమ్మా తిమింగలం సముద్రంలో ఎప్పుడు కలపడది. అడ్మినిస్ట్రేషన్ టోటల్ ఫెయిల్ అయింది. ఏ ఇప్పుడు మీకు మీరు ఫెయిల్ అయింది అనుకుంటే ప్రజల నాడి చాలా పర్ఫెక్ట్ గా ఉన్నది. మీకు తెలుసు, వినండి, నేను ఏ సపోర్ట్ కాదని మీకు నమ్ముతున్నారా? రేవంత్ రెడ్డి బిడ్డ నేను నేను వన్ సైడ్ ఎప్పుడు మాట్లాడాలని మీకు కూడా తెలుసు. మీరే అంటారు నువ్వు వన్ సైడ్ మాట్లాడవు. నువ్వు అడిగిన దానికి నేను కౌంటర్ ఇస్తున్నా తల్లి. ఇప్పుడు ఆలోచన విధానాలు మన ఇద్దరి వేరు కావచ్చు. నేను ఒక జర్నలిస్ట్ గా నా ఒపీనియన్ చెప్తలేను కాక, ప్రజలు ఏమనుకుంటున్నారో చెప్తున్నా. కొంతమంది అమ్మ కొంతమంది పిరికిడి పట్టుకొని మూసుకొని మాది ఇదే గుర్తు అనుకుంటారు. కొంతమంది పిరికిడి ఇన్స్పెక్ట్ చూపిస్తే 5 ఏళ్ళు కనపడతాయి. పిరికిడి లేని వాళ్ళు తెలిసినాక వాని బాధ వాంది, వీని బాధ వీంది. ఇప్పుడు సమాజం ఎట్లున్నదిరా? ఇప్పుడు ఒకడు అంటాడు గుడిసెలకు ఎందుకు పోయినవురా అని, వాడేదో తప్పు చేస్తాడు. నువ్వు గుడిసెలకు పోవాల్సిన పని ఏమొచ్చిందిరా అని. అరే పోయింది నాకు తప్పైతే వాంది ఏం తప్ప నువ్వు చెప్పరాదే అని అడుగుతారు పెద్ద మనుషుడు. అంటే ఇప్పుడు కేవలం ఈయనే ఏ హామీలు ఇవ్వకున్నా ఆటోమేటిక్ గా గెలిచేటోడే రేవంత్ అనేటోడు. ఎట్లా అంటే ఆ వ్యతిరేకత అంత దూరం తెచ్చింది ఆయనను. అంటే బీఆర్ఎస్ చేసిన వ్యతిరేకత వల్లనే మన రేవంత్ గెలిచిండంటారు 100%. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు చేసే వ్యతిరేకత వల్ల ఇంకో పార్టీ గెలిచినట్టు ఉంది కదా మరి రానున్న ఎన్నికల్లో. ఇంకా ఇప్పుడు థర్డ్ పార్టీ అది వేసి చూడాలి. ఎవరికి బీజాక్షరాలు రాసి ఉంటాయో వాడే అవుతాడు. దాన్ని ఎవడు చీల్చి చెండాలు లేడు. అసలు చీల్చి చెందాడే అధికారం ఎవరికి లేదు. ఉన్నదే ప్రజలకు, ప్రజలు తీర్పిచ్చడాక చూడాలి. సరే ఇప్పుడు మీ